హలో గైస్, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. ఈ వారం బిగ్ బాస్ హౌస్ లో వీకెండ్ లో మన నాగమామ వచ్చేసి పృథ్వీరాజ్ తో మాట్లాడుతూ ఈ విధంగా చెప్పుకొచ్చారనమాట. అయ్యా పృథ్వీరాజ్, ప్రతి టాస్క్ లో ఎందుకని ఏదో నిరాశ, ఏదో కోల్పోయినట్లుగా ఉంటావు, ఎందుకని చెప్పు, రీజన్ ఏమైనా ఉందా అనేసరికి, సార్ అలా ఏం లేదు సార్, ఎందుకంటే కొన్నిసార్లు టాస్క్ నాకు సరిగ్గా అర్థం కాకనో లేదంటే వేరే ఇష్యూస్ వల్ల అలా అవుతుంది సార్ అంటే ఓకే, ఒకసారి అంటే అర్థం అవుతుంది, మరి ప్రతిసారి ప్రతి టాస్క్ లో అలానే జరుగుతుందని అంటే ఏమనుకోవాలి? నిఖిల్ ని పుల్ చేయలేక ఆ టాస్క్ లో ఓడిపోయావు, దట్స్ ఓకే. అండ్ వ్యాక్సిన్ టాస్క్ లో కూడా మళ్ళీ నువ్వే సెల్ఫ్ గివ్ అప్ ఇచ్చేసావు. ఇకపోతే సాక్స్ టాస్క్ లో కూడా విష్ణు కన్నా ముందు కూడా నువ్వే ఓడిపోయావు. కానీ ఆర్గ్యుమెంట్స్ విషయంలో మాత్రం ఎందుకని అంత అగ్రెసివ్ గా చూపిస్తావు? సి, నువ్వు ఏదైతే ఆర్గ్యుమెంట్స్ మాట్లాడతావో అవి వ్యాలిడో ఇన్వాలిడో ఇవన్నీ పక్కన పెట్టేస్తే అంతే అగ్రెసివ్ గా గేమ్ మీద చూపెట్టవయ్యా. అప్పుడే కదా ఆడియన్స్ కి నీ కనెక్టివిటీ తెలుస్తుంది, అప్పుడే కదా పృథ్వీరాజ్ స్టామినా ఏంటో తెలిసి వాళ్ళు ఓట్లేస్తారు. ఇదొక్కటి క్లారిటీ తెచ్చుకో, నిజంగానే యుల్ బి ద బెస్ట్ గేమర్ అయ్యా. నేను చెప్తున్నా, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. అగ్రెసివ్ గేమ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ యూజ్లెస్ ఆర్గ్యుమెంట్స్. ఇది నీకే వర్తిస్తుంది అయ్యా పృథ్వీ అనేసరికి పృథ్వీరాజ్ వచ్చేసి సైలెంట్ గా కామ్ గా ఏమి మాట్లాడకుండా చేతులు కట్టుకొని కూర్చుంటాడనమాట. సార్ ఐల్ ట్రై మై బెస్ట్ సార్, ఐల్ ప్రూవ్ దిస్ వీక్ సార్ అన్నట్లుగా చెప్తాడనమాట. ఏమో ఈ వీక్ నువ్వు ఎలిమినేట్ అయిపోతే చెప్పలేం కదా. సో ప్రతి వీక్ ఇస్ ఇంపార్టెంట్ ఇన్ బిగ్ హౌస్, సో ప్రతి వీక్ ఇస్ ఇంపార్టెంట్ ఇన్ బిగ్ బాస్ హౌస్. నీకే కాదు, ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ఎవ్రీ వీక్ ఇంపార్టెంట్, ఇన్ఫాక్ట్ ఎవ్రీ డే కూడా ఇంపార్టెంట్. ఎప్పుడు ఎవరు ఎలా వెళ్తారో, మిడ్ వీక్ ఎలిమినేషన్ అవుతారో, వీకెండ్ ఎలిమినేట్ అవుతారో ఏది చెప్పలేం. అంతా కూడా మన బిగ్ బాస్ దయా అన్నట్లుగా చెప్పుకొస్తారనమాట. ఇంతకీ మీరేమంటారు? ఈ వారం పృథ్వీ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? వెంటనే కామెంట్ బాక్స్ లో తెలియజేసేయండి.